రెండో మాటగా లూకా లూకా రాసిన పత్రిక, సువార్త పత్రిక 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం మనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనములయ్యా. గొప్ప దేవ, శ్రేష్టమైన దేవ, నీకు వందనములు. యేసయ్యా తండ్రి, నీవు ఇచ్చిన ఈ సమయానికి నీకే మహిమ. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో, నాతో ప్రభా యేసయ్య, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేసి ప్రభా తండ్రిని మీరే నడిపించమని, మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది రెండో మాటగా దేవుడు మనకి శిలువలో పలికిన మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలుగా మనం ఎన్నోసార్లు ధ్యానిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ లెంట్ డేస్ లో ఇది రెండో మాటగా దేవుడు మనకి ఇచ్చింది. ప్రతిదానికి ఒక సూచనగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. అయితే ఈ మాటలో మనము గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుంచి 43 వరకు, అక్కడ కూడా అంటే అన్ని చోట్ల కన్వర్జేషన్ అనేది కంప్లీట్ గా రాయలేదు, కానీ కొన్ని చోట్ల కొంతగా రాసిన విధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుంచి 43 వరకు మీరు చదివినట్లయితే, ఆ మార్గంలో వెళుచున్న వారందరూ అక్కడ ముగ్గురును వేలాడదీశారు కదా. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకటి మొదటి దొంగ, ఒకటి రెండవ దొంగ, ఒకటి క్రీస్తు. అయితే అక్కడ వెళ్ళు వారందరూ క్రీస్తుని అపహాసం చేస్తూ, ఎవరెవరు? పరిసయ్యులు, అక్కడ ప్రధాన యాజకులు, అక్కడున్న శాస్త్రులు, పెద్దలు, అందరూ దేవాలయం పడగొట్టి 3 దినముల్లో లేపుతానన్నావు కదా, కట్టుతానన్నావు కదా, ఇప్పుడు కట్టు, నువ్వు అదేంటి నువ్వు దేవుని పంపిన కుమారుడు గనక నువ్వు చేయగలవు కదా, నువ్వు ఇప్పుడు చెయ్యి అని అపహసిస్తూ, అంటే దూషిస్తూ, వేలతో మాట్లాడుతూ ఉండగా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, దొంగలిద్దరు ఉన్నారు. ఈ దొంగలిద్దరు ఆ సమయంలో గమనిస్తూ ఉండడంలో ఇద్దరు మనము సపరేట్ గా చూస్తే ఆ ఒక మంచి ధోరణ, ఒక చెడ్డ ధోరణ అన్నట్టు, ఒక మొదటి దొంగ ఏమో చెడ్డ ధోరణ ఎంచుకున్నాడు, రెండవ దొంగ ఏమో మంచి ధోరణ ఎంచుకున్నాడు. ఇవన్నీ ఎవరైనా ఈ లోకంలో కూడా ఇప్పుడు 2 రకాల మనుషులు ఉంటారు. ఫస్ట్ ఎలా అంటే విన్న వెంటనే విన్న దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. విన్న దానిని ప్రోత్సహించుకోకుండా ఆపోజిట్ గా ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో ఇతను మొదటి దొంగ ఏం చేశాడంటే, విన్న దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు శాస్త్రులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న పరిసయ్యులు, ఎవరెవరైతే పెద్దలు ఏమైతే అంటున్నారు, నువ్వు క్రీస్తు అదేంటి, నువ్వు ఇవన్నీ చేసావు కదా, ఇప్పుడు నువ్వు చేయగలవు, ఇప్పుడు చెయ్యి అన్నప్పుడు మొదటి దొంగలో ఏ హ్యూమిలిటీ అనేది లేదు, ఏ తగ్గింపుతనం అనేది లేదు, అతనికి దేవుని భయం అనేది లేదు, అతను ఉన్న స్థితి ఏంటి కూడా గ్రహించలేని వాడిగా అతను ఇంకొకరి ఆ సమయంలో కూడా ఒకరిని గాయపరిచే వాడిగా అతను ఉన్నాడనమాట. మొదటి దొంగలో ఏంటి అంటే కంప్లీట్ అదేంటి అది అక్కడ జడ్జిమెంటల్ టోన్ లో వెళ్ళిపోయింది. అంత రెక్లెస్నెస్ లో అతను ఉండి ఉండగా ఆ స్థలంలో ఆయన వెంటనే ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని అతను ఎలాగ పరిసయ్యులు, శాస్త్రులు, అక్కడున్న పెద్దలు ఎలాగ అపహసించారో సేమ్ అదే విధంగా అదే ధోరణిలో వెళ్ళి మాట్లాడి ఉన్నాడు. అయితే ఇతరు రెండో దొంగ ఎలా ఉన్నాడంటే, నాకు తెలిసి వీళ్ళు దొంగతనం చేస్తున్నారంటే కొన్ని రోజులు బట్టి అదేంటి దేవుని వాక్యం వాళ్ళు జైల్లో ఉన్నా కానీ ఆ సమయంలో కొంచెం ఇవన్నీ ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు యేసయ్య చేస్తూ వచ్చారు కాబట్టి ఎక్కడో తను విని ఉంటాడు. అదేంటి ఇద్దరు విని ఉంటారు.
అదే రెండో దొంగలో కొంచెం దేవుని భయము అంటే ఇలాంటివి ఒక పశ్చాత్తాపం కలిగిన, ఒక తగ్గింపు కలిగిన హృదయం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చి వినినప్పుడు ఎదుటుగా చూసినప్పుడు అతను యేసయ్య వారు ఎంత మాటలు అంటున్నా కానీ, ఇంక వేరే వాళ్ళైతే మాటలు రివర్స్‌లో అంటారు కదా! ఆయనలో ఆయన రివర్స్‌లో అనకపోవడము, ఆయన దేనికి జవాబు అక్కరలేని దానికి, అవసరం లేని దానికి ఆ సమయంలో ఆన్సర్ చేయకుండా మౌనంగా ఉండడం, ఇవన్నీ గమనిస్తూ అతను వచ్చి ఉండొచ్చు. అతను వచ్చి అయితే ఆ సమయంలో అతని దేవుని భయము, అతను చేసిన పాపములన్నిటికి యేసయ్యని చూడగానే ఎప్పుడైనా ఎప్పుడైనా మనం అదేంటి ఆయన చేసిన సువార్త గాని, ఆయన చేసిన పరిచర్య గాని మనం చదివినప్పుడు మనలో ఆటోమేటిక్‌గా ఆయన వాక్యమే జీవాహారం. ఆయన నోటి నుంచి రెండంచుల ఖడ్గం వస్తది. ఆయన వాక్యం చదివినప్పుడు ఈ వాక్యం మన దగ్గర ఏదైతే ఆయన నోట్లో ఉన్న వాక్యాన్ని మన చేతిలో ఉంచాడో ఈ రెండంచుల ఖడ్గాన్ని మనం చదివినప్పుడు మనలో ఆటోమేటిక్‌గా తగ్గింపొస్తది. అలాగా రెండవ దొంగకి ఆ తగ్గింపు, ఆ పరిస్థితిని గమనించుకోగలిగిన ఆ జ్ఞానము, అతన్ని కరెక్ట్ ఆలి అని అనుకున్న నడిపింపు అతనిలో వచ్చి, వెంటనే అతను తగ్గింపబడి, ఆయన యేసుని ఆ క్షణంలోనే ఎప్పుడైతే మనం తగ్గింపబడతామో ఆటోమేటిక్‌గా మన హృదయంలో దేవుడిని, యేసుని అంగీకరిస్తాం. అయితే అతనేమంటున్నాడు, పక్కనున్న అతన్ని గద్దించి మనకిది జరగవలసినదే. మనం ఇది చేశాము. మనకిది జరగవలసినది. ఇది మనకు న్యాయమే. అంటే అతనికి కంప్లీట్ హ్యూమిలిటీ వచ్చేసింది. ఏంటి అంటే ఇప్పుడు కొన్ని సార్లు నేను వాక్యం విన్నప్పుడు ఒక ఫారెన్ పాస్టర్ చెప్తూ ఉంటుంటే విన్నాను నేను. అసలకి మనం ఈ సమయంలో మనం చనిపోయి మనము ఆహ్, ఆహ్, హెల్‌కి ఆహ్, ఆహ్, హెల్‌కి వెళ్ళినా గాని అది న్యాయమే. ఎందుకంటే మనకసలకి ఏ విధమైన ఆహ్, ఏ విధమైన రక్షణ పొందడానికి మనకు మార్గమే లేదు. కానీ ఆయనిచ్చిన ఉచిత కృప చేతనే మనం పొంది ఉన్నాం. ఇక్కడ కూడా అతను అంత తగ్గించబడి వెంటనే మనకైతే ఇది జరిగింది న్యాయమే. మనకేమి ఆహ్, 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 లాభం జరగాల్సింది లేదు. మనము చేసిన ప్రతి విషయం బట్టి మనకు పొంది ఉన్న పరిస్థితి ఇది. కానీ యేసులో ఏ తప్పిదము లేదు. ఏ మచ్చైనను, డాగైనను లేదు అని చెప్పి రెండో దొంగకి వెంటనే గ్రహింపు అనేది వచ్చింది. ఆ గ్రహింపుతనంతో ఆయన వెంటనే ఏమంటున్నాడంటే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం గానీ, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, ఆయన చూచి వెంటనే ఫస్ట్ ఏం చేశాడు, ఆయన అదేంటి అక్కడున్నది గ్రహించాడు రెండవ దొంగ. అక్కడున్నది గ్రహించి వెంటనే ఆయన చేసింది తప్పు అని చెప్పేసేసి పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపపడిన వెంటనే యేసు ఎప్పుడైనా మనం కూడా అలాగే మనము మనం ఉన్న స్థితిని గ్రహించి, మనం ఉన్న ఏ స్థితి అయినా మనం వెంటనే తప్పు చేసినా గాని, అది తప్పుదు అని చెప్పి పరిశుద్ధాత్మ తండ్రి మనకి గ్రహింపునిస్తే, ఆ కన్విక్షన్ ఇచ్చినప్పుడు వెంటనే మనం యేసుని వైపు తిరిగి, మనం తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఎప్పుడైతే రిపెంట్ అవుతామో, వెంటనే యేసు ఇది ఏంటి అంటే యేసయ్య ఏం వెయిట్ చేయడు. మన కోసం నువ్వు ఇంకా లాంగ్‌గా ఇలాగ నువ్వు మోకాళ్ళుని ప్రేయర్ చేసుకోవాలి అని ఏముండదు. నీ హృదయాన్ని చూసే నీ పరిస్థితిని కాదు. నీ హృదయాన్ని చూసే తండ్రి మనకున్నాడనమాట. ఆయన వెంటనే తిరిగి యేసయ్య నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనంగానే ఆయన అతను సున్నతి పొంది ఉన్నాడా? అతను నీళ్ళతో బాప్తిసం పొంది ఉన్నాడా? అని చూడలేదు. ఎవరైతే దేవుని యందు విశ్వసించి యేసు క్రీస్తుయే ప్రభు అని అంగీకరిస్తారో ప్రతి ఒక్కరు ఆయనలో చేర్చబడతారు. ఇప్పుడు మన సోవరెన్ గాడ్ అన్నమాట. ఇప్పుడు ఏదంటి ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి, ఇవన్నీ చెయ్యాలి అని కాదు కానీ, దేవుడు వెంటనే నీ హృదయాన్ని గ్రహించి, నీ హృదయంలో ఉన్న బాధని నీ పశ్చాత్తాపాన్ని గ్రహించి వెంటనే ఆయన మనల్ని చూసేటప్పుడు మన రూపాన్ని ఇలాగ శరీర రూపాన్ని చూడరు. యేసయ్య చూసేటప్పుడు. ఆయన చూసినట్టయితే నతానీయేలు విషయంలో ఆయన చూసి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఇతనిలో ఏ పాపము లేదు, ఏ కపటము లేదు అని. ఆయన ఆత్మను చూసే యేసయ్య ఆత్మ గ్రహింపు గలిగిన వాడు. ఆయన ఆత్మలనే చూస్తాడు. ఆయన హృదయాన్ని చూసే
దేవుడు. ఆయన అలాగా హృదయాన్ని చూసి వెంటనే ఏమని చెప్తాడు, "నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను." ఆ క్షణమే, ఆ నెక్స్ట్ సెకండే దేవుడు ఆగకుండా ఆ క్షణంలోనే రక్షణ ఇచ్చాడు. చివరి వరకు యేసయ్య ఎలాగ రక్షణ ఇచ్చాడో, చివరి వరకు మనం ఏంటి అంటే చివరి మినిట్ వరకు యేసు రక్తంలో కడగబడుతూ ఉండాలి. ప్రతి దినము, ప్రతి క్షణము మనము చేసిన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి కన్విక్ట్ చేస్తాడో, ఆ క్షణములో మనం వెంటనే రిపెంట్ అయ్యి యేసుని వైపు చూసినప్పుడు, ఆ క్షణమునే తండ్రి మనకి తోడుగా క్షమాపణ దయచేస్తాడు. కొంతమంది అనుకుంటారు కొంతమంది ఎలా జరుగుతదంటే, మనం రిపెంట్ అవుతాము. మనం రిపెంట్ అయిన వెంటనే మనం పరిశుద్ధాత్మ తండ్రి కన్విక్ట్ చేసిన వెంటనే రిపెంట్ అవ్వంగానే కొన్ని క్షణం లాగిన తర్వాత సాతాను పక్కనే ఉంటాడు. చెవులు పక్కనే ఉండి ఏమంటాడంటే ఏం జరగలేదు అని చెప్పేసి ఆ పాపని గుర్తు చేస్తా ఉంటాడనమాట. ఆ 2 రకాల డిఫరెన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్విక్షన్ వేరు, కండెమ్నేషన్ వేరు. కన్విక్షన్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు ఏ తప్పు చేసావో ఎగ్జాక్ట్‌గా ఆ తప్పు గుర్తు చేసి నిన్ను రిపెంట్ అవ్వమని చెప్తాడు. కండెమ్నేషన్ ఏంటి అంటే సాతాను ఏం చేస్తాడంటే నువ్వెందుకు పనికిరావు, నువ్వు చచ్చిపోతే బెటరు, నీ వల్ల కాదు. ఇలాంటి మాటలు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు వెంటనే గ్రహింపును పొంది అది పరిశుద్ధాత్మ తండ్రి కాదు, యేసయ్య కాదు మనల్ని ఇలాగ నడిపించింది. అది వేరేది వస్తుంది. దాన్ని అక్కడే ఆ క్షణమే మీరు రద్దు చేసి యేసు నామంలో ఈ పరిశుద్ధాత్మ తండ్రిని సహాయం అడిగి అక్కడి నుంచి మీరు బ్రేక్ అయితే వెంటనే మీరు అక్కడి నుంచి విడుదల పొందుతారనమాట. లేకపోతే ఏం జరిగిద్దంటే, మన నోటి మాటలు ఎంతో శ్రేష్టంగా ఉండవాలనని, మన హృదయంలో ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవే బయటకొస్తాయని చెప్పేసి మనం ఎందుకంటే నోటి మాట చేత దేవుడు ఈ సృష్టిని సృజించి ఉన్నాడు. సో, నోటి మాటకి అంత పవర్ ఉంది. మనం యేసుని పొందిని ఉన్నవారం, మనం పరిశుద్ధాత్మను పొంది ఉన్నవారం, మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. అలాంటప్పుడు మన నోటి మాటలు ఇంకెంత ఎంత మహిమకరంగా, ఎంత బ్లెస్సింగ్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడేటప్పుడు కానీ, మన గురించి మనం మాట్లాడేటప్పుడు కానీ, ప్రతి ఒక్కటి మనం కరెక్ట్ వేలో మాట్లాడాలి. సారీ ఐ యామ్ గోయింగ్ ఔట్ ఆఫ్ టాపిక్. కానీ నేనేం చెప్తున్నానంటే, వెంటనే రెండో దొంగ ఎలా చేసి ఉన్నాడో, దేవుని భయాన్ని, దేవుని హ్యూమిలిటీని అంటే ఆయనే హెచ్చించవలసి ఉన్నది, మనం తగ్గించవలసి ఉన్నది అని చెప్పేసి గమనించి, ఎవడైతే గొప్ప అవ్వాలని కోరుకుంటున్నాడో వాడు అందరికంటే తగ్గించి ఉండి క్రీస్తు వలె పరిచర్య చేయమని దేవుడి వాక్యం సెలవిచ్చిన ప్రకారం మనం కూడా అలాగా తగ్గింపు కలిగి ఎప్పుడైతే మనకి పరిశుద్ధాత్మ కన్విక్షన్ జరిగిద్దో వెంటనే మనం రిపెంట్ అయ్యి ఆ క్షణమే ఆ స్థితిలో ఉండి అక్కడే నిలబడి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ క్షణమే రిపెంట్ అయ్యి వెంటనే దేవుని వైపు చూసినప్పుడు ఆయన ఆశయంలో నేను నాతో పరదేశంలో ఉంటావని ప్రతిసారి నీకు చెప్తాడు. ప్రతిసారి ఆయన ఏమి నువ్వు ఎన్ని సార్లు వస్తే ఆయన అలిసిపోయే దేవుడు కాదు. నువ్వు ఎన్ని సార్లు వచ్చినా గాని ఆయన వెంటనే నీ వైపు చూసి నిన్ను కరుణించే దేవుడు. ఆయన కనికర పూర్ణుడు. ఆయన దయాదాక్షిణ్యుడు. ఆయన వెంటనే కనికరించే దేవుడు. అయితే ఎలాగైతే యేసయ్య మనల్ని యేసయ్య చివరి వరకు సువార్త విషయంలో గాని, అదేంటి మరణంలో ఉండి కూడా ఆయన మరణించే వారికి కూడా సువార్తను ప్రకటించాడు. అంటే ఆయన వెంటనే రక్షణ దయచేసాడు అక్కడుండి. మనం కూడా ఎవరైతే మరణ పడకలో ఉంటున్నారో వాళ్ళని చూచి ఇప్పుడు వీళ్ళు ఏం వెళ్తారులే నీళ్ళ బాప్తిసం ఏం తీసుకుంటారులే, ఇప్పుడేం గ్రహిస్తారులే అని ఆలోచించకుండా మనం ఎప్పుడైతే ముందు అడుగు వేసి దేవుడే పరిశుద్ధాత్మ తండ్రే మనల్ని నడిపిస్తాడు. మనం ఏం చేయక్కర్లేదు. ఆయన ఆయన నడిపింపు అడిగినప్పుడు ఆయనే నడిపించి మనం ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏమి చెప్పాలో, ఏం చెప్తే ఆ మనుషులకి గ్రహింపు వస్తదో ఆయనే నడిపిస్తాడు. కొన్నిసార్లు ఆ గ్రహింపు లేకుండా ఎళ్ళడం కూడా తప్పు. ఎందుకంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ప్రార్థనే మన ప్రిపరేషన్. ఎప్పుడైతే మనం ప్రేయర్‌లో ఆయన నువ్వే నడిపించాలి. నువ్వే మాట్లాడాలి. అక్కడ నా వల్ల కాదు అని గొప్పగా మనం విశ్వాసంతో అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడడం చూస్తాం. ఆయన మాట్లాడినప్పుడు వేరే రీతిగా ఉంటది. మనం మాట్లాడినప్పుడు వేరే రీతిగా ఉంటది. సో, ఆయన నడిపింపు అడిగినప్పుడు ఆ మరణకరంలో ఉన్న వారి కూడా మరణ పడక మీద ఉన్న వారు కూడా రక్షించబడడం. అక్కడికక్కడే దేవుడిని యేసయ్యని యాక్సెప్ట్ చేయడం. ఆహ్,
యాక్సెప్ట్ చేసి విశ్వాసంతో ఆయన అంగీకరించి అక్కడ రక్షణ పొందుకోవడం. అక్కడ రక్షణ పొందుకున్నాక వారు దేవుని దగ్గరికి వెళ్ళడం మనం గమనిస్తాం. అలాగే నేను ఒక చిన్న ఆహ్, చిన్న ఉదాహరణ చెప్తాను. మాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు. ఆవిడ దైవజనురాలనమాట. ఆ ఆంటీ చెప్పిందనమాట. ఆవిడకి తెలిసిన పాస్టరు ఒక చిన్న బాబుకి హెల్త్ ఇష్యూ ఏదో వస్తే ఆ పాస్టరు అక్కడికెళ్ళి ఆహ్, చెప్పారనమాట. ఆ పాస్టర్ ప్రేయర్ చేశారనమాట ఆ బాబుకి. చిన్న బాబు అంటే ఒక 17 ఇయర్స్ మేబీ. ఆ బాబుకి ప్రార్థన చేసినప్పుడు ఆయన అతను ఆల్‌మోస్ట్ చనిపోతాడనమాట. చనిపోతాడు. అతను ప్రేయర్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 డేస్‌కో అలా చనిపోతాడు. ఆ పాస్టరు చాలా కృంగిపోయి, "దేవా నేనెళ్లి ప్రార్థన చేశాను. ఆహ్, ప్రార్థన చేస్తే ఇతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు?" అని చెప్పి 7 డేస్ ఉపవాసం ఉండి ఫాస్టింగ్‌లో ఆయన దేవుని యందు కనిపెట్టి నాకు జవాబు కావాలి అని అడిగినప్పుడు, "నువ్వు ఎళ్లి ప్రార్థన చేశావు కాబట్టే అతను నా దగ్గర ఉన్నాడు. లేకపోతే అతను అదేంటి హెల్‌లో ఉండేవాడు" అని చెప్పేసి దేవుడు ఆయనతో దర్శనాల ద్వారా మాట్లాడారనమాట. ఎప్పుడైతే మనం కొన్ని సార్లు ప్రార్థన చేస్తాం కొంతమందికి వెళ్లి వాళ్ళు మరణ పడకలో ఉన్నా గాని. కానీ అక్కడ రక్షణ దేవుడు ఇచ్చాడు. అంతకంటే అంటే ఈ లోకంలో ఉండి జయించే దానికంటే ఆయన రక్షణ ఆయన చిన్నవాడికి ఆ క్యాన్సర్ ఇంకా మరణ పడకలో ఉన్న అతనికి రక్షణ ఇచ్చాడు. అంతకంటే గొప్ప విజయం ఏముంది? కొన్నిసార్లు మనం నిరుత్సాహం చెందుతాం. మనం ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు కానీ, ఎవరికైనా వాక్యం సందేశం చెప్పినప్పుడు కానీ, వాళ్ళ కార్యం వెంటనే జరగనప్పుడు మనం నిరుత్సాహం చెందుతాం. కానీ, ఆ నిరుత్సాహాన్ని మీరు అది యేసు నామంలో కొట్టివేసి, ఆయన దేవుడు గొప్ప కార్యం జరిగించేవాడు. మనం చెప్పిన మాటలు యేసుని ద్వారా అవి ఇప్పుడే పని చేయకపోయినా అదేంటి పరిశుద్ధాత్మ తండ్రి ఏంటి అంటే, ఆయన యేసుని మాటల్ని మనకు జ్ఞాపకం చేస్తాడంట. మనం ఏవైతే సందేశించామో తగిన సమయంలో, తగిన విధంగా ఆయనే జ్ఞాపకం చేస్తాడు. మనం ఏమి దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. సో, ఆ ఆల్ వి హావ్ టు డూ ఈస్ అదే రెండవ దొంగ ఎలాగైతే వెంటనే రిపెంట్ అయిన విధంగా మనం అన్ని విషయాల్లో రిపెంట్ అవ్వాలి. ఎలాగ యేసు చివరి వరకు ఆయన సువార్తను ప్రకటిస్తూ, చివరిలో కూడా ఈ క్షణంలో ఏం చేస్తానులే, ఈ క్షణంలో ఇతనికి ఏం చెప్తానులే అనుకోలేదు. ఆ క్షణం వరకు కూడా ఆయన ఆయన రక్షణ ఇవ్వాలనే ప్రతి ఒక్కరిని రక్షించబడాలనే ఆత్మత కలిగి ఉన్నాడు. మనం కూడా క్రీస్తు వారం ఆయన అవయవంలో ఉన్నవారము. ఆయన అవయవంలో ఉన్నవారమైతే మనం ఎవరినైనా చూసినట్టయితే క్రీస్తు ఎలా కృంగుతాడో వారిని చూచినప్పుడు రక్షణ లేదని మనం కూడా ఆటోమేటిక్‌గా కొంతమందిని చూస్తే కన్నీరు విడుస్తాం. ఎందుకంటే అది మనలో ఉన్న క్రీస్తే. మనలో ఉన్న క్రీస్తే ఆ ప్రేమను వారిపై ఇచ్చువాడు. మనం ఆటోమేటిక్ కొంతమందిని చూడంగానే ప్రేమొచ్చేస్తది. అది క్రీస్తే. ఓకే. ఎవరిని చూసైనా కొంచెం సార్లు ద్వేషం వచ్చిందంటే, అది కొన్ని సార్లు సాతాను క్రియ అయ్యి ఉండొచ్చు. అది గమనించుకొని మనము వెంటనే రిపెంట్ అయ్యి దేవుని యందు నిజమైన పశ్చాత్తాపంతో అడిగినప్పుడు, ఆయన ఆ ఆత్మను మనలో నుంచి యేసు నామంలో తీసివేస్తాడు. యేసు నామానికి అంత శక్తి ఉంది. యేసు నామం ఊరికనే ఆహ్, సులువుగా పలికే నామం కాదు. అది ఒక జీవ మంత్రం. అదొక జీవాహారం అన్నమాట. ఆ నామానికి అంత గొప్ప ఘనత ఉంది. అది వాడేటప్పుడు కూడా మనము గొప్ప గ్రహింపుతో, ఆత్మతో, సత్యముతో ఎలాగ ఆరాధించమన్నాడో, అలాగే ఆత్మతో, సత్యముతో, విశ్వాసంతో ఆ మాట యేసు నామాన్ని పలికినప్పుడు అక్కడ ఎలాంటి ఆత్మ ఉన్నా అక్కడి నుంచి పారిపోతది. అంతటి శక్తి దేవుని నామానికి ఉంది. దేవుడు శాపం నుంచి, పాపం నుంచి విడిపించిన వాడు కంప్లీట్‌గా. అది ఎవ్రీడే ప్రాసెస్. నాట్ ఓన్లీ ఒకసారి చేసేసాం గదా! ఒకసారి బాప్తిసం పొందాం గదా! వి ఆర్ ఆల్రెడీ అని జెప్పేసి కాదు. అది ఎవ్రీడే ప్రాసెస్. మనం ఎప్పుడు ఏంటి అంటే అదేంటి మొదటి వారు కడపటి వారవుతారు, కడపటి వారు మొదటి వారవుతారు అనే వాక్యం చదివించినప్పుడు మనం ఎప్పుడు ఏంటంటే కడపటి వరకు ఆయన యొద్ద నిలిచే వారముగా ప్రతిదినము ఎవ్రీడే రక్త శుద్ధీకరణ చేసుకుంటూ మనం దేవుని యందు, దేవుని ఆత్మతో దేవుని వాక్యం అనే ఆ జీవాహారాన్ని తింటూ మనం నడవాలనేది దేవుని చిత్తమై ఉన్నది. అలాగే నడవడం వల్ల మనం కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ వరల్డ్ ఉండి ఏం చేస్తామంటే ఎవ్రీడే మనం ఒక మాదిరిగా, ఒక సువాసనగా నివసిస్తాము. చివరి వరకు ఈ రెండో దొంగ వలె మనము దేవుని యందు ఉండి ఆయన 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 సన్నిధిని మనం కోరుకునే వారిగా ఉంటాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థాంక్ యూ.